హయాత్ నగర్ హన్మగల్ ప్రాంతంలోని సర్వే నెంబర్ 255 భూమి పూర్తిగా ప్రభుత్వానిదేనని అధికారులు స్పష్టం చేశారు. 1974లో కేవలం 1 సంవత్సరం లీజుకే రైతుల సాగుకు అనుమతి ఇచ్చామని, ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండవని అప్పట్లోనే పేర్కొన్నట్లు తెలిపారు. లీజు ముగియడంతో 1984-85 నుంచి భూమి ప్రభుత్వ స్వాధీనంలో ఉందన్నారు. హౌసింగ్ పథకం కోసం 10 ఎకరాలు కేటాయించి ఆ భూమిని హౌసింగ్ శాఖకు అప్పగించేందుకు వచ్చినట్లు వివరించారు. ప్రస్తుతం నిరసన తెలుపుతున్న వారికి ఎలాంటి హక్కులు లేవని పేర్కొన్నారు. సర్వే నంబర్ 255 హన్మగల్ విలేజ్కి సంబంధించి ఐత్నగర్ మండల్ హన్మగల్ విలేజ్కి సంబంధించి 255 సర్వే నెంబర్ అనేది పూర్తిగా గవర్నమెంట్ భూమి, ప్రభుత్వ భూమి. దీంట్లో మనకు కొంతమంది రైతులకు 1974లో ఏక్సాల్ అంటే లీజు కింద 1 సంవత్సరం కాస్ట్ చేసుకోమని అప్పట్లో ఇవ్వడం జరిగింది. కానీ దానికి ఎలాంటి టైటిల్ కానీ లీగల్ గా ఎలాంటి వాల్యూ లేదు. ఎందుకంటే దాంట్లో ఇచ్చినటువంటి సర్టిఫికెట్లో కూడా వాళ్ళు క్లియర్ గా రాశారు, మీకు ఎలాంటి హక్కుదారులు ఉండే, ఓన్లీ కాస్ట్ చేసుకోమని, అది కూడా 1 సంవత్సరం వరకే కాస్ట్ చేసుకోమని ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మరి ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నది. 1984-85 నుంచి కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ధర్నా చేస్తున్న వాళ్ళకు ఎలాంటి లీగల్ గానైతే రైట్స్ లేవు. అది పూర్తిగా ప్రభుత్వ భూమి. దీన్ని మనం ప్రభుత్వము హౌసింగ్ స్కీమ్ కింద 10 ఎకరాలు కేటాయించడం జరిగింది. దాన్ని ఇప్పుడు మేము ప్రభుత్వానికి హౌసింగ్ వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. చాలా రోజులుగా పన్నులు కడుతున్నాం మేము, మాకు ఉంది, రసీదు కూడా ఉన్నాయి. గవర్నమెంట్ అప్పుడు లీజు కింద ఎప్పుడైతే మనకు భూమి శిస్తు సిస్టమ్ గతంలో ఉందో, ఆ భూమి శిస్తు ఉన్నప్పుడు ఆ చేసుకున్నందుకు లీజు కింద చేసుకున్నందుకు ఏదైతే ఉందో దాని కొరకు పన్ను కట్టారు తప్ప అది లీగల్ గా ఏదో టైటిల్ హక్కు కొరకు అట్లాంటి దానికి సంబంధించింది అయితే కాదు. సర్వే నంబర్ 255 హన్మగల్ విలేజ్ కి